నమస్తే, వెల్కమ్ టు ఉదయం న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ చేరుకున్న మెస్సీ కోల్కతా ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పల్లో భారీ బందోబస్తు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని, చట్టసభల్లో కల్పిస్తామనడం కాకుండా విద్యలో, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్లో అన్నిట్లలో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీలకు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే దీన్ని విస్మరించి పట్టించుకోవడం మానేసి దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొదలు తెలిసి మోసం చేసింది, తెలిసే చేసిన మోసం ఇది. తెలియక చేస్తే తెలియదు అనుకోవచ్చు, చేసిన మోసం కాబట్టి ఇది మాకు బీసీలందరికీ కూడా అవమానంగా ఫీల్ అవుతూ బాధతో మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా పోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రాష్ట్రపతి గారికి బిల్లు పంపారు, ఇవన్నీ తెలుసు ప్రజలకు కూడా. ఆ బిల్లు రాలేదని తెలిసి దాని ఇంకా మూగానే లేదు, ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపారు. అది అక్కడనే ఉండగానే, ఈ 2 అక్కడ ఉండగానే జంతర్ మంతర్లో ఢిల్లీలో ఇండియా కూటమితో ఉన్నటువంటి దాదాపు 240 మంది దాకా ఉన్నటువంటి ఇండియా కూటమిని మొత్తం తీసుకొచ్చి జంతర్ మంతర్లో పెట్టి అన్ని పార్టీలతోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడేదో జరిగిపోయినట్టు, 42% రిజర్వేషన్ అమలు అవుతున్నట్టు, అంతా చేసినట్టు దాన్ని మార్కెటింగ్ చేసుకొని మమ్మల్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీని, మా ఎంపీలు రాలేదు ఏం చేస్తున్నారని సీఎం గారు మమ్మల్ని నిందించి తిట్టి అనేక దూషణలు చేసి మేమంతా చేసేసాం, మీ సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మమ్మల్ని బద్నాం చేశారు మీరు. కానీ చివరికి అక్కడే తేల్చిన అంశం ఏంటంటే ఇది ఇప్పట్లో అయ్యే విషయం కాదు. బీసీలకు రిజర్వేషన్ మళ్ళీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయి తప్ప అప్పటిదాకా కావు అని తేల్చేసి బుట్ట కిందేసి అక్కడ మొత్తం ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అక్కడ వదిలేసి హైదరాబాద్ చేరి తర్వాత మళ్ళీ వెంటనే ఒక జీవో ద్వారా తీసి ఎన్నికల్లో పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవో కూడా కోర్టులో కొట్టేసి తెలుసు, కోర్టులో కొట్టేస్తారని తెలుసు, ఇక్కడ నిలబడదు, అక్కడ నిలబడదు, ఎక్కడ నిలబడదని తెలిసి బీసీలను మరొక్కసారి మోసం చేసి మొన్నటి ఎలక్షన్ పోయారు. మొన్నటి ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోయి ఏం చెప్పారు, పార్టీ గుర్తులేని ఎలక్షన్ పోయి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, 42% పైగా పార్టీల నుంచి ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళారు. సరే, బీసీలను ఏ విధంగా మోసం చేయాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ మోసం చేయడం, అధికారులకు వచ్చి కూర్చొని ఇబ్బంది పెట్టడం తప్ప మీ చేతిలో ఉన్న, మీ దగ్గర ఉన్న అవకాశాలను బీసీలకు ఇచ్చే మాత్రం ఏం చేయలేదు, చేయరు కూడా. అది కూడా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం మొత్తుకుంటే తప్ప ఈ 2 ఏళ్లలో కేవలం 2 మంత్రి పదవులు అదనంగా వచ్చినాయి. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి. 100 కోట్లు వెచ్చించకం సమాజంలో అందరు నవ్వుతూ ఉన్నారు. ఏదైతే సింగరేణి కార్మికులు సుమారు డైరెక్ట్గా 72,000 మంది పనిచేస్తూ ఉన్నారు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా 2 లక్షల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో సింగరేణి కార్మికుల కోసానికి, సంక్షేమం కోసానికి ఏమన్నారంటే సింగరేణి యజమాన్యంలో రాజకీయం ఉండొద్దు, రాజకీయ జోక్యం ఉండొద్దు అని వాళ్ళే మేనిఫెస్టోలో విడుదల చేశారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్
డిఎంఎఫ్ ఫండ్ 2018లో ఒక జీవో తీసుకొచ్చి రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అని జీవో తీసుకురావడం జరిగింది. జీవో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో రాజకీయ జోక్యం ఉంటే సింగరేణిది 50, సింగరేణి సంస్థలో స్టేట్ది 51% ఉంది, సెంట్రల్ది 49% ఉంది. దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుందని వాళ్ళు చేసుకుందని అప్పుడు మేనిఫెస్టోలో ఏం చేశారంటే సింగరేణి కార్మికుల ఏదైతే ఉందో సింగరేణితోని ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎన్నైతే 18 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, 22 అండర్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. దీంట్లో పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, ఈ 6 జిల్లాల్లో ఏదైతే కోల్ మైన్స్ ఉన్నాయో ఈ కోల్ మైన్స్తోని ఈ డస్ట్తోని వాటర్ అంతా గోదావరి నది ఏదైతే ఉందో త్రాగే నీళ్ళ కోసానికి కూడా చాలా పొల్యూటెడ్ అయింది. అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో చాలామంది ఈ కార్మికులు ఏమవుతుందంటే ఈ డస్ట్ మూలాన లంగ్స్ మరియు ఈ ముక్కులో చాలా ఏంటంటే డస్ట్ ఎనర్జీ చాలా ఇబ్బంది అవుతూ ఉండే. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎక్కడైతే ఈ సిఎస్ఆర్ ఫండ్, డిఎంఎఫ్ ఫండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే జిల్లాలో ఉన్నాయో, ఏ జిల్లాలో అయితే ఇండస్ట్రీ ఉందో ఆ జిల్లాలనే ఈ సిఎస్ఆర్ ఫండ్ అన్నా డిఎంఎఫ్ ఫండ్ అన్నా యూటిలైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టు కొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలి పశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు. ఈ అవిశ్వాస తీర్మానంలో 42 మంది సంతకం చేశారు. ఈ 42 మంది సంతకం చేసిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక 5గురు
తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నేరుగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే మా పార్టీ నెల్లూరు నగర సమన్వయకర్త అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఫుట్బాల్ క్రీడాకారులు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు. మరి కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నాడు. ఫలక్నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మెస్సీతో మీట్ అండ్ గ్రేట్ సెషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీని కలిసేందుకు 100 మందికి అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్లను జారీ చేశారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచారి చిత్రపటానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరాచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని భరోసా ఇచ్చారు. చదువు ఎదురకపోతే చదువు చెప్పంటే ఏ స్కూల్ అని చెప్తాం, ఎవరు చెప్తాం, లేదా ఎట్లయితే అక్కడ రోజు పోయే స్కూల్ ఏమైనా చేస్తాం. ఏడో స్కూల్లో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒకరికొకరిని రాష్ట్రాల దగ్గర తీసుకొని పిల్లల చదువుకు సంబంధించి కూడా పని కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కొత్త 4 సంవత్సరాల సంబంధించి కొత్త వ్యవసాయం పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త మంచి చెడు వాళ్ళ రిక్వైర్మెంట్ సంబంధించి కొత్త అంతే కదా. అర్థం ఏదన్నా ఖర్చులో ఉంటారు, సహకారం లేదు, రావాల్సింది కాదు, బాధాకరం. ఎవరు తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు కదా. ఏం చదువుకున్నావు? నెగిటివ్ ఎక్కడ సాయి ఈశ్వరాచారి గారి మరణం చాలా బాధాకరం. బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు, బట్ దురదృష్టకరంగా వారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఇవాళ నేను, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు, ఇరావతి అనిల్ గారు, శ్రీకాంత్ గారు, మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా, గణేశాచారి గారు, ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది. 3 పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను, మంత్రివర్యులు, పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంక ముందు జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది. ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలకి, బీసీ యువకులకి నా విజ్ఞప్తి, మంచి రోజులు వస్తాయి, తొందరపడద్దు. అందరం కూడా ఈశ్వరాచారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామనే మాట ఇస్తున్నారు, మనం చేస్తాం. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని
బొలక్నూర్ ప్రధాన రహదారిపై ఉన్న వెల్డింగ్ షాప్ వ్యాపారస్తులు సిద్ధి వినాయక అసోసియేషన్ సభ్యులు ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. సుమారు 200 మందికి పైగా కుటుంబాలు ఈ వెల్డింగ్ షాప్ వ్యాపార సముదాయం పైన జీవనాధారం పొందుతున్నారు. సజావుగా సాగుతున్న సమయంలో చోరీ మాల్తో వ్యాపారం సాగిస్తున్న వారు తమ పొట్టను కొడుతున్నారని వ్యాపారస్తులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మార్కెట్లో ప్రభుత్వ నిబంధన పరంగా జీఎస్టీలను ప్రభుత్వానికి అందిస్తూ సజావుగా వ్యాపారాన్ని సాగిస్తున్న వారికి ఈ చోరీ మాల్ వెల్డింగ్ బాక్సులు అక్రమంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి జీఎస్టీ బిల్లు చెల్లించకుండా అతి తక్కువ ధరలకు అమ్మడంతో ఇటు వ్యాపారస్తులతో పాటు అటు వినియోగదారులపై వేటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బోలక్పూర్ సెంట్రిక్ మార్కెట్ లో గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెంట్రిక్ వ్యాపారం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జిఎస్టీ పరిధిలో లేని వాళ్ళు కొంతమంది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మెటీరియల్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వస్తున్నారు. కొంతమంది దొంగదానం చేసుకొస్తున్నారు. కస్టమర్లకి మేము నాణ్యమైన సెంట్రింగ్ మెటీరియల్ జిఎస్టీ పరిధిలో ఉన్న వాళ్ళని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తోటి విత్ బిల్ తోటి మెటీరియల్ అమ్ముతున్నాం. అట్లాంటిది వీళ్ళు దొంగదానం చేసుకొచ్చే మెటీరియల్ 20-30 రూపాయలు కొనేసి మార్కెట్లో 30 నుంచి 40-50 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. మేము ఇక్కడ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అద్దెలు కట్టుకుంటారు. కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ బోలక్పూర్ మార్కెట్లో వీళ్ళు అక్రమంగా చోరీ చేసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అమ్మడంతో ఇక్కడ వందలాది మంది యొక్క జీవితాలు అగమ్య గోచంగా దాపురించింది. ఇంకోటి ఏంటంటే మేమందరమే ట్యాక్సులు కట్టేసి ప్రతి నెల వచ్చి 10,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు జిఎస్టీ రిటర్న్స్ చెల్లించేది గవర్నమెంట్కి ఆదాయాన్ని చేకూర్చే మనుషులు మేము. ఈరోజు మేము కనీసం ఒక షాప్ రెంట్ కట్టుకోవడానికి కూడా గడవని పరిస్థితి. అట్లాంటిది 10,000 కిరాయి చెల్లించేసి ఎక్కడెక్కడో మెటీరియల్ తీసుకొస్తున్నాడు. అమ్మేసేసుకుని లక్షల కోట్లు గడిస్తున్నారు. దళిత గత ప్రభుత్వంలో దళిత బంధు అయితే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఉన్నది అంటే వాళ్ళు కనీసం ఒక 20 లక్షలు కూడా వ్యాపారం చేయలేరు సంవత్సరానికి. అట్లాంటిది ఒక్కొక్కళ్ళు 3-4 కోట్ల రూపాయలు వ్యాపారాలు చేశారు. ఇట్లా ఈ మెటీరియల్ అక్కడే సేల్ చేస్తాం, మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళే కొనుక్కేసి లక్షలు దండుకునేసి ఇంతమంది యొక్క యూపీ నుంచి బీహార్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి 100 మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరినీ యొక్క జీవన ఆధారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దందా జరుగుతుంది. కాబట్టి దీని మీద పోలీసు వారు తగు చర్యలు తీసుకుని యాక్షన్ తీసుకుని దీన్ని స్పందించేసి ఈ అక్రమ మార్కెట్ దందాన్ని అరికట్టాలని అందరూ మీడియా ద్వారా సవినయంగా కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బు మద్యం పంపిణీ చేయడం తెలిసిందే. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి ఎన్నికల ముందు గ్రామస్తులకు ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేసుకున్నాడు. ఔరవానికి చెందిన కల్లూరి బాలరాజు అనే వ్యక్తి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేష్ కూడా బరిలో నిలిచాడు. 2 రోజుల క్రితం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పరమేష్ బాలరాజుపై 450 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో బాలరాజు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. తక్కువ ఓట్లతో ఓడిపోతే పట్టించుకునే వాళ్ళం కాదని, కానీ 450 ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నామని బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలరాజు ఒక చేత్తో దేవుడి ఫోటో పట్టుకొని తనకు ఓటు వేసిన వారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని, లేదంటే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఊరంతా తిరిగాడు. చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేసుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ చేరుకున్న మెస్సీ కోల్కతా ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పల్లో భారీ బందోబస్తు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.